వెల్కమ్ టు బిగ్ బ్యాంగ్. దిస్ ఇస్ సతీష్. ఎన్నికల సమయం సమీపిస్తుండటంతో ఏపీలో రోజురోజుకి పొలిటికల్ హీట్ పెరుగుతోంది. ఇప్పటికే అభ్యర్థుల ఫుల్ లిస్ట్ ప్రకటించి దూకుడు మీద ఉన్న వైసీపీ ఈ నెల 27 నుంచి బస్సు యాత్రతో ప్రజల్లోకి వెళ్లనుంది. బస్సు యాత్రలో ప్రజల అభిప్రాయం మేరకు మేనిఫెస్టోను రూపకల్పన చేయనున్నారు. ఇటు కూటమిలో ఇంకా అభ్యర్థుల లిస్టు పూర్తి కాలేదు. మరోవైపు ప్రజాగలం సభపై వైసీపీ టీడీపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈ పరిణామాలపై బిగ్ బ్యాంగ్ డిబేట్లో మాట్లాడబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీ అధికార ప్రతినిధి శివశంకర్ గారు, తెలుగుదేశం పార్టీ నుంచి ఆ పార్టీ అధికార ప్రతినిధి మహమ్మద్ రఫీ గారు డిబేట్లో జాయిన్ అవుతున్నారు. మహమ్మద్ రఫీ గారు, ముఖ్యమంత్రి బస్సు యాత్రకు సిద్ధమవుతున్నారు, అలాగే ప్రజల అభిప్రాయాలు తెలుసుకొని మేనిఫెస్టోకి రూపకల్పన చేస్తామంటున్నారు. ఇప్పటికే అభ్యర్థుల లిస్టు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాదాపు ప్రకటించేసింది. ఒక అనకాపల్లి లోక్సభ స్థానం మినహా ఇదొక అంశం. అంతకంటే ముందు ప్రజాగలం సభపై జరుగుతున్న మాటల యుద్ధంపై నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెస్పాండ్ అయింది. మధ్యలో మైకులు ఆగిపోతే, సభను సరిగ్గా నిర్వహించడం రాకపోతే పోలీసుల్ని కారణంగా ఎట్లా చూపుతారని నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు మాట్లాడుతున్నారు. దానిపై మీ స్పందన ఏంటి మహమ్మద్ రఫీ గారు? సార్ నమస్కారం సార్, మీకు అలాగే ప్యానెల్ ఉన్నటువంటి శివశంకర్ గారికి. సార్, నా పేరు సయ్యద్ రఫీ అండి, మొహమ్మద్ రఫీ కాదు. సార్, కొంచెం కరెక్ట్ చేస్తాను. అయితే మా పార్టీ నాయకులు నిన్న ముఖేష్ కుమార్ మీనా గారికి చెప్పారు, పోలీసులు ఏ రకంగా సహాయ నిరాకరణ చేశారో, ఏ రకంగా ఈ సిస్టమ్స్ ఆపరేషన్ జోన్ ఏదైతే ఉందో అక్కడ మనుషులు రాకుండా కట్టడి చేయడంలో కానీ, ఎలక్ట్రికల్ పవర్స్ పాయింట్స్ దగ్గర మనుషులు ఉండకుండా ఉండటం కానీ, ఇవన్నీ కూడా నేనే, నాకు విఐపి పాస్, నన్ను విఐపి గ్యాలరీలోకి పోనేవులా, బ్రతిలాడా నన్ను పోనేవులా. చాలా మంది స్టేజ్ మీదకి వచ్చేటువంటి నాయకులకి గంట ముందు కూడా పాస్ ఇచ్చారు, కనీసం వాళ్ళ పేర్లు లేవు. పోలీసులు రోడ్డు మీద ఏ రకంగా అయితే ట్రాఫిక్ ని 250 ఎకరాల్లో మేము పార్కింగ్ ప్లేస్ పెడితే ఆ పార్కింగ్ ప్లేస్ బస్సులు లారీ పోలింగ్ కూడా ఆపేశారు. రోడ్డు జామ్ చేయాలనేది వాళ్ళ ఉద్దేశం. ప్రధానమంత్రి స్వయంగా ఆ పైన ఎక్కి మైకులు ఉన్నటువంటి దాని మీద జనం ఎక్కితే మీరు దిగండి, మీ ప్రాణాలు మాకు ముఖ్యం అని చెప్పుకునేటువంటి స్థితి పోలీసులకు కనిపించలేదా వాళ్ళు దించాలని చెప్పి? ఉదయం నుంచి నేను అక్కడ ఉన్నాను, ఆ మీడియా పాయింట్ చూస్తా ఉన్నాను. అసలు పోలీసులు తిరిగి చూడనే లేదు. మీడియా పాయింట్ లో జనం తోసుకొని వచ్చేస్తా ఉంటే అక్కడ ఒక కానిస్టేబుల్ మేమే కార్యకర్తలు పెట్టుకుని ఆపుకోవాల్సిన పరిస్థితి. కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీసు వ్యవస్థ, అధికార వ్యవస్థ వాళ్ళు సైకిల్ కింద మారిపోయారు, జగన్మోహన్ రెడ్డి భక్తుల కింద మారిపోయారు. అంటే సయ్యద్ రఫీ గారు, కూటమి నిర్వహించిన ప్రజాగలం సభ అటర్ ఫ్లాప్ అయింది. ఇప్పుడు సాకులు వెతుక్కుంటున్నారు తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన. ఆడలేక మధ్యలో జరువు అన్నట్టుగా ఉంది వీళ్ళు తీవ్రని నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. అదే మైకులు పనిచేయకపోతే పోలీసులు కారణం, పబ్లిక్ రాకపోతే పోలీసులు కారణం. కనీసం ప్రధానికి ఒక శాలువా కప్పి ఒక పుష్పగుచ్చం కూడా ఇవ్వలేకపోయారు. దానికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కారణం అంటారా అని ఎద్దేవా చేస్తున్నారు. చెప్తానండి, ఆ సభ ఎలా సక్సెస్ అయిందో వచ్చిన వాళ్ళకి తెలుసు, చూసిన వాళ్ళకి తెలుసు, విజువల్ చూసిన వాళ్ళకి తెలుసు. కళ్ళున్న చూడలేని కబోతులకు ఏం తెలుస్తుంది, చెవులని వినిపించుకోలేని భద్రులకు ఏం తెలుస్తుంది? నేను ఆ సభలో నుంచి 3 గంటల సేపు పట్టింది నేను బయటికి రావడానికి. మా కారు ఎంత ట్రాఫిక్ జామ్ అయిపోయిందంటే 10 కిలోమీటర్ల మధ్యాహ్నం నుంచి ఆపేశారు ట్రాఫిక్. ఇప్పుడు శాల కప్పలేదంటే అసలు కనీసం సిస్టమ్స్ కి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ ని వేదిక మీదకి పంపించడానికి పోలీసులు అక్కడికి బుకేలు తీసుకెళ్ళడానికి బుకేలు పక్కన పెట్టించేశారు. ఏంటంటే ఎస్పీజీ పర్మిట్ చేయట్లేదని చెప్పేసి బుకేలు శాలువాలు పక్కన పెట్టేశారు. పోలీసు ఏ రకంగా సహాయ నిరాకరణ చేసి సభని అట్రప్ట్ చేయాలని చెప్పి ప్రయత్నం చేశారు. ఇవన్నీ కూడా మేము శివశంకర్ గారు కళ్ళు లేని కబోదుల్లాగా అయిపోయారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు. ఆ సభకి ఇంత స్థాయిలో జనం వచ్చారు, 10 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. మైక్ సెట్లకు సంబంధించి ప్రజలు పైకి ఎక్కడం వల్ల అది పని చేయలేదు, పోలీసులు అక్కడ కంట్రోల్ చేయలేకపోయారు. ఇది తెలుగుదేశం పార్టీ నేతలు అంటున్నమాట. సతీష్ గారు నమస్తే. మీకు అదేవిధంగా 10 టీవీ వీక్షకులకి అందరికీ
మీరు చెప్పినట్లు ఇందాక ఆడలేక మధ్యల దరువు అని మంగళవారం మాటలు ఎందుకండి? ఎన్ని మంగళవారం మాటలు అంటారు? ఎందుకంటే ఇప్పుడు క్లియర్గా ఆ సభలో ఏంటంటే ప్రధానమంత్రి గారు వచ్చారు. ప్రధానమంత్రి అభ్యర్థి కాదు, సాక్షాత్తు ప్రధానమంత్రి గారు అక్కడికి వచ్చారు. అక్కడ సెక్యూరిటీ అనేటువంటిది పూర్తిగా ప్రధానమంత్రి గారికి సంబంధించిన ఎస్పీజీ స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ చేతిలో ఉంటది. వాళ్ళు 3 రోజుల ముందు నుంచి వచ్చేసి మొత్తం చూసుకుంటారు. పోలీసులు కూడా డ్యూటీ ఎవరికి ఎక్కడ వేయాలనేటువంటిది ఉంటది. ఇక రెండవది మైక్ సిస్టంల దగ్గర అక్కడ ఇక్కడ మా సభకు సంబంధించిన కానీ వాళ్ళకి సంబంధించిన సభకు కానీ ఎవరైనా కూడాను వాలంటీర్లను పెట్టుకొని, వాలంటీర్లు అంటే మళ్ళీ వాళ్ళు ఇమ్మీడియట్ గా ప్రభుత్వ వాలంటీర్లకు వెళ్తారు. పార్టీకి సంబంధించిన కొంతమంది వాలంటీర్లను పెట్టుకొని చేస్తారు. రెండవది ఇక్కడ సభ అనేటువంటిదండి, వచ్చిన వాళ్ళలో మీరు గమనించినట్లయితే ఆ సభ స్టేజ్ మీద మోదీ గారు మాట్లాడినా, పవన్ కళ్యాణ్ మాట్లాడినా, ఎవరు మాట్లాడినా కూడాను, చంద్రబాబు మాట్లాడినా స్టేజ్ మీద ఉండేవాళ్ళు కానీ స్టేజ్ ముందర ఉండేవాళ్ళు కానీ కనీస స్పందన అనేటువంటిది లేదు. అంటే ఆ జెండాలు ఊపడం కానీ కేకలు వేయడం కానీ ఈలలు కానీ ఫేస్ లో కూడా మీరు విజువల్స్ కూడా చూడండి. వెనకలుండే కొలతాల రామకృష్ణ దగ్గర నుంచి ఎవరిని కూడా ఆ స్టేజ్ మీద మొత్తం అందరు కూడా ఇది సంతాప సభలాగా ఉంది. అంటే స్పందన లేదు, పొత్తుకు యాక్సెప్టెన్స్ లేదు, జనాల నుంచి ఆమోదం లేదు. ఇక రెండోది వాళ్ళు అన్నట్లు ఇదే 15 లక్షల మంది వస్తా అన్నారు అని ఊదరగొట్టినారు కదా. ఎన్ని బస్సులు కావాలి, అన్ని బస్సులు కావాలని డీడీలు తీసుకుని ఆర్టీసీ బస్సులు ఇచ్చారు కదా. ఎందుకు 2500 బస్సులు బుక్ చేసుకుని 1500 బస్సులే ఎందుకు తీసుకుని మిగతా 1000 బస్సులకి డీడీలు వెనక్కి తీసుకెళ్లారు? అంటే 2500కి డీడీలు తీసుకున్నారు, బస్సులకు ఆర్డర్లు ఇచ్చారు ఆర్టీసీ బస్సులకి. ఎందుకు 2500 1500 బస్సులే అంటే 1000 బస్సులు ఎందుకు క్యాన్సిల్ చేసుకున్నారు? జనాలు రాకనే కదా. రెండవది అక్కడ చూస్తే విజువల్స్ చిన్నపిల్లల్ని నారాయణ స్కూల్స్ చైతన్య నుంచే వచ్చాయి. ఆ విజువల్స్ లో మీరు చూడండి సతీష్ గారు ఇందాకేసిన విజువల్స్ లో జెండాలు కూడా ఏదో గాలికి ఊగుతున్నాయి కానీ కార్యకర్తల నుంచి ఇలా ఊపడం కానీ అది కానీ ఆ ఉత్సాహము ఆ యొక్క ఎలా ఉంటుందంటే కనుక సిద్ధం సభల్ని ఈ సభల్ని ఒక్కసారి 2 స్క్రీన్ల మీద ప్రజెంటేషన్ పెడితే జనాలు ఎట్లుంటదంటే సిద్ధమా అంటే కనుక సిద్ధం 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 అని. అంటే నేను చెప్పేది ఏంటంటే ఇదంతా కూడా అండి, మీరు సిద్ధం సభలకి గ్రీన్ మ్యాట్ వేసి పబ్లిక్ ని ఎక్కువగా చూపించే ప్రయత్నం చేశారని టీడీపీ ఆరోపించింది. కొన్ని ఫోటోలు కూడా విడుదల చేశారు. గ్రీన్ మ్యాట్ కరెక్ట్ గా చెప్పారు సయ్యద్ రఫీ గారు చెప్పారు సార్. ఎస్ సతీష్ గారు ఇదే సభ నుంచి ఆ విజువల్స్ నాకు తెలిసి 10 టీవీలో కూడా కవర్ చేశారు. చంద్రబాబు ఈ ఎన్డీఏ సభలో కూడా చిలకలూరిపేట సభలో గ్రీన్ మ్యాట్ ఎందుకు వేశారు? గ్రీన్ మ్యాట్ ఇప్పుడే మీకు వీడియోలో పంపిస్తాను, వాట్సాప్ లో మాట్లాడతా ఆ వీడియోలు ఎందుకు పంపించారు? గ్రీన్ మ్యాట్ అనేటువంటిది అంటే కింద అనేటువంటిది జనాలు వచ్చిన ఒక్కసారి గ్రీన్ మ్యాట్ లో సార్ ఎవరైనా కూడాను కింద ఏంటంటే నైట్ వచ్చినా దేనికి వచ్చినా కూడా గ్రీన్ మ్యాట్ అనేది ప్రతి పార్టీ అది వేసుకుంటది. అయినా లైవ్ లో ఎవడైనా కూడాను బుద్ధున్నాడు ఎవడన్నా కూడా విఎఫ్ఎక్స్ అనేది లైవ్ లో వాడతారా, లైవ్ టెలికాస్ట్ లో వాడతారా? గ్రీన్ మ్యాట్ వెనకాల పెట్టుకొని ఏదైనా షూట్ చేసుకొని తర్వాత ఎడిట్ చేసుకుని తర్వాత రిలీజ్ చేసుకుంటారు. లైవ్ లో ఎవరైనా గ్రీన్ మ్యాట్ పెట్టుకొని డైరెక్ట్ విఎఫ్ఎక్స్ అనే టెక్నాలజీ పనిచేస్తుందా? ఇంకోటి సార్, ఇప్పుడే ఒక్కసారి ఏమనుకోకుండా సతీష్ గారు మీ దగ్గర ఇది జనాలకు కూడా తెలియాలి, మంచి పాయింట్ రైజ్ చేశారు కాబట్టి అది ఒక్కసారి అది లైవ్ లో ఒక్కసారి ఏంటి సార్ మీకు వాట్సాప్ పంపించాను. వీళ్ళదే మనకు సంబంధించినటువంటి చిలకలూరుపేట సభలో గ్రీన్ మ్యాట్ అంతా కూడా ఎందుకు వేశారు అనేటువంటిది ఒక్కసారి ఈ మధ్యలో ఈ సభలో మీరు ఒక్కసారి గమనించట్లేదు. నేనే ప్లే చేస్తా. ఒక్కసారి తీ బ్రదర్, ఒక్కసారి షూట్ చేయవా మీ పర్మిషన్తో? కొంచెం జూమ్ చేసేయండి చెప్తాను, ఎందుకంటే ఇంపార్టెంట్. సతీష్ గారు కూడా రైజ్ చేశారు చక్కగా. ఒక్కసారి జూమ్ చేయండి. చిలకలూరుపేట సభలో గ్రీన్ మ్యాట్ కి సంబంధించింది. అంటే శివశంకర్ గారు మామూలుగా ఇప్పుడు మన ఇళ్లలో శుభకార్యాలు అయినప్పుడు పెద్ద కార్యక్రమం గ్రీన్ మ్యాట్ వేసుకుంటాం కదా సార్, కింద గ్రీన్ మ్యాట్ బ్లూ మ్యాట్ కింద వేసుకుంటాం కదా సార్.
నేను తప్పు పట్టట్లేదు సార్, నేను తప్పు పట్టట్లేదు. వాళ్ళు గ్రీన్ మ్యాట్ వేసుకుని లైవ్లు ఇచ్చారు అది ఇది అనేటువంటి సిద్ధం సభలు ఏదో చెప్పారు కదా, ఇదే సంబంధించినటువంటిది. ఎందుకు ఇట్లా గ్రీన్ మ్యాట్లు ఎందుకు వాడారు వాళ్ళు? గ్రీన్ మ్యాట్లు అనేది మీరు అన్నట్టు ఏదో శుభకార్యాలు కానీ లేదా కింద నైట్ టైం కానీ జనాలు వచ్చినప్పుడు కానీ ఆ నుంచోడానికి కానీ గ్రీన్ మ్యాట్ అనేటువంటిది వేస్తాం. అవును, ఆ గ్రీన్ మ్యాట్ కూడా మొన్నటి వరకు రాజకీయం చేశారు కదా, సిద్ధం సభలో వేశారని. ఇప్పుడు రఫీ అన్న చెప్పాలి, మరి చిలకలూరిపేట సభలో ఎందుకు మీరు గ్రీన్ మ్యాట్ వేశారు అంటే మీరు లైవ్ ఏమైనా ఎడిట్ చేసుకోవాలనుకున్నారా, విఎఫ్ఎక్స్ ఫార్మాట్ లో వేయాలనుకున్నారా? ప్రజలకు క్షమాపణలు చెప్పాలి కదా. ఇదే తెలుగుదేశం పార్టీ అబాండరాలు వేసినప్పుడు మా మీద నిందలేసినప్పుడు రఫీ గారు సిద్ధం సభలో గ్రీన్ మ్యాట్ పరిస్తే గ్రీన్ మ్యాట్ కోసం విఎఫ్ఎక్స్ కోసం జనాన్ని యాడ్ చేసి చూపించడానికి కోసం ప్రయత్నాలు చేశారని ఆరోపించారు. మరి చిలకలూరుపేట సభలో కూడా బ్లూ మ్యాట్ వేశారు, గ్రీన్ మ్యాట్ వేశారు, అందుకోసమే మీరు కూడా వేశారని అంటున్నారు శివశంకర్ గారు. ఏమంటే ఆయన ఇందాక ఒక మాట చెప్పాడు, 2500 బస్సులు బుక్ చేస్తే 1500 బస్సులు తీసుకున్నారని. ఆదివారం అయింది, మేమేమి జిల్లాల్లో ప్రధానమంత్రి వస్తున్నాడు అని చెప్పేసి సెలవులు ఇవ్వాల, వాలంటీర్లను పంపించి భయపెట్టి బ్లాక్ మెయిల్ చేసి లబ్ధిదారులు తీసుకొచ్చి తోడుకొని రాలేదు. ఆ ఆర్టీసీ బస్సులు చివరి రోజు వరకు ఇవ్వకపోతే సంబంధించిన బస్సులు వేలాది బస్సులు తీసుకున్నాం. వేలాది మంది కార్యకర్తలు, వేలాది మంది ప్రజలు వచ్చారు. అందుకనే ఆర్టీసీ బస్సులు మాకు అవసరం లేదని అనుకున్నాం. ఒక దశలో నారాయణ విద్యా సంస్థకు సంబంధించినటువంటి బస్సులు నేను ఫ్రీగా ఇస్తా అన్నాడు ఆయన. ఆ రకంగా అనేక సంవత్సరాల బస్సులు వచ్చినాయి. ఆదివారం అయింది, మా సభకి 10 లక్షల మంది జనం వచ్చారు. కావాలంటే మీ 10 టీవీకి సంబంధించినటువంటి రిపోర్టర్ రవి అక్కడే ఉన్నారు, మా దగ్గర మీడియా బ్యాట్ లో. ఆయనే చూశాడు ఎన్ని లక్షల మంది జనం వచ్చారని చెప్పి. నేను రవిని అడిగితే దాదాపు 10 లక్షల మంది జనం పంపించారు సార్, లోపలికి రాకుండా కొన్ని వేల మంది ఆగిపోయి ఉన్నారు. రిపోర్టర్స్ అందరూ కూడా రోడ్ల మీదకి వెళ్ళి చూశారని చెప్పి 10 టీవీ. గ్రీన్ మ్యాట్ బ్లూ మ్యాట్ కోసం ఏం చెప్తారు? ఈ గ్రీన్ మ్యాట్ బ్లూ మ్యాట్ కోసం గత వారం రోజులుగా మీ 2 పార్టీల మధ్య వివాదం నడుస్తోంది. సిద్ధం సభలో గ్రీన్ మ్యాట్ వేస్తే విఎఫ్ఎక్స్ కోసం జనం ఎక్కువగా చూపించడం కోసం మీరు ఆరోపించారు. మరి అదే చిలకలూరుపేట సభలో గ్రీన్ మ్యాట్ వేశారు, బ్లూ మ్యాట్ వేశారు, మరి మీరు కూడా విఎఫ్ఎక్స్ చేయడానికి వేశారా? ఇది వైసీపీ అడుగుతున్న ప్రశ్న. అవసరం లేదు, ఈ దేశ ప్రధానమంత్రి వస్తున్నాడు, పవన్ కళ్యాణ్ గారు క్రౌడ్ పుల్లర్ వస్తున్నాడు, చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారు. మాకేమి మేము వాలంటీర్లతో జనాన్ని భయపెట్టి తీసుకురావాల్సిన అవసరం లేదు. స్కూళ్ళకి సెలవులు అవసరం లేదు. జనం ఈ రాష్ట్రంలో నిరంకుశ పరిపాలన చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని పాతరేయడానికి స్వచ్ఛందంగా ఈ సభ 22 నుండి చంద్రబాబు నాయుడు ప్రతి జిల్లాలో వెళ్తున్నారు, అక్కడికి వచ్చి చూసుకోమనండి. జనం ఎలా అంటే సిద్ధం సభలో గ్రీన్ మ్యాట్ వేస్తే విఎఫ్ఎక్స్ కోసం అన్నారు, మరి చిలకలూరుపేట సభలో గ్రీన్ మ్యాట్ బ్లూ మ్యాట్ ఎందుకు వేశారు? ఇది వైసీపీ పదే అడుగుతున్న ప్రశ్న. మేము గ్రీన్ మ్యాట్ వేసి ఆ వాళ్ళలాగే విజిలెన్స్ ని డబుల్ ట్రిపుల్ చెక్ చేయడానికి ఇలా పోలీసులు మా సభకి గ్రీన్ మ్యాట్ వేశారా లేదా? గ్రీన్ మ్యాట్ వేశారా లేదా? గ్రీన్ మ్యాట్ వేశారా లేదా? ఎందుకు వేశారు మరి? గ్రీన్ మ్యాట్ వేయడం విహెచ్ఎఫ్ పెడతారండి. గ్రీన్ మ్యాట్ విహెచ్ఎఫ్ పెడతారు. మీరు దాన్ని ఆ విజిలెన్స్ ని 3కి 4 చేయడం కోసం మీరు పెట్టుకున్నారు. మేము జనరల్ గా కింద కార్పెట్ గ్రీన్ మ్యాట్ వేసాం. కార్పెట్ అది గ్రీన్ కలర్ లో ఉన్నటువంటి కార్పెట్. అది మేము కూడా మేము కూడా అదే కదండి, మేము కూడా అదే కదా వేసిందే కదా, మేము కూడా కార్పెట్ మేము కూడా కార్పెట్ వేసింది. ఫోటోలు మేము చూపించాం, ఇక్కడ వేసిన ఫోటో, అక్కడ వేసిన ఫోటో, అక్కడ వేసిన ఫోటో అన్ని కూడా కలిపి మీరు సాక్షి పేపర్ లో వేసుకున్నారు, సాక్షి టీవీలో చూపిస్తున్నారు. బాగా అవసరం లేదు. సయ్యద్ రఫీ గారు ఒక్క నిమిషం. ఇక్కడ ప్రజలు కూడా వాచ్ చేస్తున్నారు డిబేట్. అంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఏ స్థాయికి వెళ్ళిందంటే చివరికి సభల్లో వేసే కింద కార్పెట్లకు సంబంధించి కూడా ఒక డిస్కషన్ రావటం అనేది, దాని మీద అటు ఇటు ఫోటోలు ప్రదర్శన, ఆరోపణలు ప్రత్యారోపణలు రావటం అనేది ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. అంటే రాజకీయాలు విమర్శలు ప్రతివిమర్శలు ఏ స్థాయికి వెళ్తున్నాయి అనేది. శివశంకర్ గారు ఆల్రెడీ మీరు 20వ తారీఖున మేనిఫెస్టో రావచ్చు అని అన్నారు, కానీ ఇప్పుడు మళ్ళీ ప్లాన్ మారింది. బస్సు యాత్రలో భాగంగా ప్రజల అభిప్రాయాలు తెలుసుకొని మేనిఫెస్టో విడుదల చేస్తూ ఉంటున్నారు. అంటే ఏ అభిప్రాయాలు తీసుకుంటున్నారు? మళ్ళీ భారీగా ఏమైనా మేనిఫెస్టో మళ్ళీ ఇస్తారా? అది ఎప్పుడు ఇస్తారు?
సార్ ఇప్పుడు ఎన్నికలకు అనేటువంటిది సమయం మేము ఎక్స్పెక్ట్ చేసిన ప్రకారము ఏప్రిల్ 16 అలా రావచ్చేమో ఫస్ట్ సెకండ్ ఫేజ్ లో అనుకున్నాము. ఇది 4వ ఫేజ్ లో వచ్చింది. అంటే దగ్గర దగ్గర 54 రోజులు టైం ఉంది. 54 రోజుల టైంలో ఏంటంటే మాకు ఒక మంచి అవకాశం వచ్చింది. మరోసారి కూడా ఏదైతే సిద్ధం సభలు జరిగాయో 4 జిల్లాల్లో జరిగాయి, 4 పార్లమెంటరీ పరిధిలో, ఆ 4 పార్లమెంటరీ పరిధిలో కాకుండా మిగతా 21 పార్లమెంటరీ పరిధిలో కూడాను రోజుకొక భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి ఆ పార్లమెంటు పరిధికి సంబంధించినటువంటిది ఉదయం వచ్చేసేసి ఆ యొక్క ముఖ్యమైనటువంటి నాయకులతోటి ఇన్ఫ్లుయెన్సర్స్ తోని ఒక మీట్ పెట్టుకొని జగన్ గారు ఏంటి ఎలా ఉంది ఈ యొక్క ప్రాంతంలో ఎలా అభివృద్ధి చెందింది అనేటువంటిది వాళ్ళ యొక్క అభిప్రాయాలు ఇంకా క్రోడీకరించుకొని అమలు అయ్యేటువంటి వాగ్దానాలే ఏది కూడాను అతిశయోక్తులు కాకుండా అమలు కానిటివి అలివి కానిటివి కాకుండా ప్రాక్టికల్ గా మనం ఉండే రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు కావచ్చు, వచ్చే 5 ఏళ్లలో రెవెన్యూ సోర్సును బేస్డ్ చేసుకొని మాత్రమే ఈ యొక్క మేనిఫెస్టోలో ఉంటది. కానీ ఏది పడితే అది అన్బేస్డ్ గా అన్కండిషనల్ గా సంపూర్ణ రుణమాఫీలు, ఉద్యోగ భృతులు ఇట్లాంటివన్నీ కూడా చెప్పకోకుండా ప్రజలను మోసం చేయకుండా ఉండేదానికి ఉంటది. సో మీరు అన్నట్టు చక్కగా అభివృద్ధిలో భాగంగా కూడా ఎక్కడెక్కడ ఏ ప్రాంతాల్లో ఏం కావాలి అభివృద్ధి చెందడానికి సంపూర్ణంగా అనేటువంటి దాన్ని, అదే సచివాలయ పరిధి వరకు మరోసారి మా ఎమ్మెల్యే అభ్యర్థులు కూడాను వెళ్లడానికి మంచి అవకాశం దొరికింది. కాబట్టి విస్తృతంగా ప్రచారం చేసుకుని జగన్ గారు చేసిన మనం చేసినటువంటి సంక్షేమ అభివృద్ధి ఇంటింటికి వెళ్లేసి అయ్యా మనకు జగన్ గారి పాలన నచ్చినట్లయితే మీరు ఓటేయండి అని మరోసారి అభ్యర్థించడానికి మాకు చక్కటి అవకాశం దొరికిందండి. సో ఈ యొక్క సిద్ధం సభలు ఇందాక రఫీ అన్న చెప్పినట్టు సిద్ధం సభలు కూడాను ఆదివారం రోజే మేము జరిపామండి. ఎక్కడా సెలవులు ప్రకటించలేదు. మా 4 జరిగిన సిద్ధం సభలు కూడా మీరు డేట్లు తెచ్చుకున్నట్లయితే ఆదివారంలోనే జరుపుకున్నాము. మీరు సెలవుల్ని మార్చారు. ఆదివారం స్కూల్ పెట్టుకోవడం ఏంటండి? ఒప్పుకుంటారా? ఆదివారం స్కూల్ పెడితే ఒప్పుతారా? టీవీలో కూర్చొని మనం మాట్లాడితే ఎట్లా రఫీ అన్న? టీవీలో కూర్చోబెట్టుకుని మనం మాట్లాడితే ఆదివారం స్కూల్ పెట్టుకున్నామా? ఏ స్కూల్ అన్నా? ఏ ఆదివారం ఏ స్కూల్ పెట్టారు? రఫీ గారు ఓకే, ఇంకా ఆ టాపిక్ ఆపుదాం. రఫీ గారు ఆ టాపిక్ ఆపుదాం. ప్రధానంగా ఇప్పుడు మళ్ళీ ముఖ్యమంత్రి 27 నుంచి ప్రచారంలో భాగంగా ఆయన ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో బస్సు యాత్రకు సిద్ధమయ్యారు. ఈసారి ప్రజల అభిప్రాయాలు తెలుసుకొని గతంలో పరిపాలనలో ఏమైనా నిర్ణయాల్లో తప్పులు ఉన్నాయా, లేదంటే కొత్తగా ఏమైనా చేర్చాలా, వాళ్ళ అభిప్రాయాలు పూర్తిగా కూలంకషంగా స్వీకరించి దాన్ని బట్టి మేనిఫెస్టోకి సంబంధించి కొంత ప్రకటిస్తామని నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనౌన్స్ చేసింది. రెండోది, ఆల్రెడీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 175 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఒక్క అనకాపల్లి లోక్సభ స్థానం మినహా 24 లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. మూడోది, దాదాపు సిద్ధం సభలన్నీ బూత్ లెవెల్ కమిటీ వరకు కొంత పబ్లిక్ కూడా వాటికి హాజరయ్యారు. ఆ కార్యక్రమాలు కూడా కంప్లీట్ చేసుకుంది. అంటే ఏ విధంగా చూసుకున్నా నేను రెడీ అని సీఎం జగన్ సవాల్ విసురుతున్నారు. అంటే ఈ ప్రచార పరంగా కానీ ఏర్పాట్ల పరంగా కానీ అభ్యర్థుల ప్రకటన విషయంలో కానీ. నన్నే అడిగారా? మిమ్మల్ని రఫీ గారు. ఏమండి, ఈయన వచ్చి ప్రజల్లో అడిగి ప్రజల్లో కూర్చొని వాళ్ళ అభిప్రాయాలు తీసుకుని చేస్తా అంటాడు. ప్రజలు అడగడానికి సిద్ధంగా ఉన్నారు. ఇన్నాళ్ళు ఆయన పరదాలు కట్టుకొని తాడేపల్లి ప్యాలెస్ దాటి బయటికి రాలేదు. పైన హెలికాప్టర్ లోనే వెళ్తే కింద కూడా ట్రాఫిక్ ఆపించుకొని తిరిగినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇవాళ వస్తే నువ్వు చెప్పినటువంటి సంపూర్ణ మద్యపాన నిషేధం చేసి షాపులన్నీ ఎత్తేసి నేను ఓట్లు అడుగుతానని చెప్పిన దాన్ని నిలదీయడానికి మహిళలు సిద్ధంగా ఉన్నారు. నువ్వు ప్రతి జనవరిలో క్యాలెండర్ ఇస్తా అన్నావు, జాబ్ క్యాలెండర్. ఏమైంది జాబ్ క్యాలెండర్? జాబులు అమ్ముకుంటున్నావు ఏపీపీఎస్సీ ద్వారా అని చెప్పి నిలదీయడానికి యువకులు సిద్ధంగా ఉన్నారు. ముఖ్యమంత్రి ఎప్పుడు వస్తారని చెప్పి ఎదురు చూస్తా ఉన్నారు. నేను సిపిఎస్ వారం రోజుల్లో రద్దు చేసి ఓపీఎస్ చేస్తా అని చెప్పేసి ఆ రోజు ఉద్యోగులకు చెప్పినటువంటి ఉద్యోగులు సిద్ధంగా ఉన్నారు. నేను మెరుగైనటువంటి పిఆర్సీ ఇస్తా అని చెప్పి రివర్స్ పిఆర్సీ 4% తగ్గించి నోట్లో మట్టి కొట్టినటువంటి ఉద్యోగస్తులు రెడీగా ఉన్నారు. మొన్నటి పోలీసులు పెట్టుకున్నారు కాబట్టి ఇవాళ పోలీసులు న్యూట్రల్ అయిపోతారు. ఇవాళ అంగన్వాడీలకి తెలంగాణ కంటే 1000 రూపాయలు ఎక్కువ ఇస్తా అని చెప్పి మాట తప్పిన దానికి అంగన్వాడీలు రెడీగా ఉన్నారు, ఆశా వర్కర్లు రెడీగా ఉన్నారు. రైతులు కనీసం పంటకి గిట్టుబాటు ధర లేకుండా పంట కొనకుండా కళ్ళల్లోనే వదిలేస్తే పంట కొట్టుకుపోతే దానికి బీమా కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితులు చేతులు చేసినటువంటి ఈ ప్రభుత్వాన్ని నిలదీయడానికి రైతులు రెడీగా ఉన్నారు. కాబట్టి రోడ్లు
రోడ్లు నేను బ్రహ్మాండంగా చేస్తాను అని చెప్పేసి మాట్లాడినారు. ఆ రోడ్ల తిరగాలి రేపు జగన్మోహన్ రెడ్డి ఎలా తిరుగుతుందో చూస్తాం. బాధుడే బాధుడు అని చెప్పేసి మాట్లాడినటువంటి ముఖ్యమంత్రి పెట్రోల్ డీజిల్ గ్యాస్ రేట్లు ఏ రకంగా పెంచారని చెప్పి అడగడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. మాట చెప్పి మడం చెప్పినటువంటి ముఖ్యమంత్రిని ఇది ఒక అవకాశం. 27 ఎప్పుడు వస్తుందా, పరదాలు లేకుండా వస్తాడా రాదా అని చెప్పేసి అడగడానికి సిద్ధంగా ఉన్నారు. అందులో శివశంకర్ గారు 27 నుంచి బస్ యాత్ర పోతున్నాము, ప్రజల అభిప్రాయాలు తెలుసుకొని మేనిఫెస్టో రూపకల్పన చేస్తామంటున్నారు. అలాగే ఇప్పుడు సయ్యద్ రఫీ గారు కొన్ని అంశాలు ప్రస్తావించారు. నిజంగా ప్రజలు సిద్ధంగా ఉన్నారు, అమలుకు చేయని హామీలపై నిలదీయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఎప్పుడు 27 తారీఖు వస్తుందని వెయిట్ చేస్తున్నారు. ముఖ్యమంత్రిని అడగడానికి ప్రజల వద్ద చాలా ప్రశ్నలు ఉన్నాయి అంటున్నారు రఫీ గారు. వీళ్ళు ఎన్ని రోజులు వీళ్ళు ఏంటంటే గనక ఒక స్వయం తృప్తి పొందినారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇలాగా ప్రచార ఆర్భాటాలు కాకుండా చంద్రబాబు లాగా అంతా కూడా చేయకోకుండా బాగా కూర్చొని బ్యాక్ ఎండ్ లో చెప్తాను చేస్తా ఉంటే వీళ్ళు అనుకున్నారు పరదాలలో ఉన్నారు బయటికి రాని 4 సభల ద్వారా సిద్ధం ద్వారా బయటికి వస్తేనే ఇలా పునాదులు కదిలి గజ్జ మొదలైంది. ఈ రోజు ఛాలెంజ్ చేస్తున్నాము. మా రాప్తాడు సిద్ధం సభ కావచ్చు, అద్దంకి సిద్ధం సభ కావచ్చు, ఎక్కడ జరిగినటువంటి వాటిలో మీ యొక్క ముగ్గురు కలయికలో వచ్చిన మా జనాభాలో 20% వచ్చినా 20% మీకు వచ్చినా కూడాను ఎక్కడ ప్రభుత్వాలు కాదండి, పార్టీలు మీలాగా కేంద్ర ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి కేంద్ర ప్రభుత్వాన్ని మీరు వాడుకున్నారేమో. సిద్ధం సభకి వాలంటీర్ గా జనాల కార్యకర్తల మీటింగ్, అది ప్రజల మీటింగ్ కాదు, ఎన్నికల సభలు కాదు, క్యాడర్ మాత్రమే. సిద్ధమా అంటే మహిళలు కూడా కాకుండా అండి సతీష్ గారు, మా సభలకి ఏంటంటే సిద్ధం సభలకి మహిళలను కూడాను వద్దని చెప్పాము. మహిళలు కూడా రావద్దు, ఇది క్యాడర్ దూరభారం అనేసి ఓన్లీ క్యాడర్ మాత్రమే వచ్చింది. ఆ క్యాడర్ సభలకే మిలియన్ పీపుల్ వస్తా ఉంటే కూసాలు కదిలి తెలుగుదేశం జనసేన బీజేపీ వాళ్ళకి మొదలైంది. జగన్ గారు 27 నుంచి ముఖ్యమంత్రి మీ పార్టీ అధినేత బస్ యాత్ర చేయబోతున్నారు కాబట్టి, ప్రజల అభిప్రాయాలు తెలుసుకున్న మేనిఫెస్టో రూపొందించడానికి సిద్ధమవుతున్నారు కాబట్టి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. 27వ తారీఖు ఎప్పుడు వస్తుందో ఆయనకు అడగాల్సిన ప్రశ్నలు చాలా ఉన్నాయి, అమలు కాని హామీలు చాలా ఉన్నాయి అంటున్నారు రఫీ గారు. శివశంకర్ గారు అన్న, ఇప్పుడు మా మేనిఫెస్టో కూడాను ప్రతిసారి ఏంటంటే గూగుల్లో కూడా మీరు ఇప్పుడు కొట్టినా రఫీ అన్న కొట్టినా కూడాను వైఎస్ఆర్ మేనిఫెస్టో 2019 అంటే టక్కీలో వస్తుంది. ప్రతి ప్రజలకు కూడాను మేము జీజీఎంపీ ద్వారా గడప గడపకు ప్రభుత్వం ద్వారా ఏమి ఇచ్చాము, ఏం అమలు చేశామని ప్రజలకు ఎమ్మెల్యేలు 4 సార్లు తిరిగారు. అంటే 99% అమలయ్యాయి. ప్రజలకే ఇచ్చేసి ప్రతి ఇంటికి తెలుగుదేశం జనసేన వాళ్ళ ఇళ్ళకు కూడా వెళ్ళి పెన్ను పేపర్ ఇచ్చేసి ఈ అమలు అయిందా లేదా, ఈ మేనిఫెస్టోలో ఈ అంశం అమలైందా లేదా లేదని టిక్కులు కొట్టుకొని ప్రజలకు వెళ్ళేసి చేసిన తర్వాత అయ్యా మీరు చెప్పిన 3000 పెన్షన్ మాకు అందింది, అయ్యా మీరు చెప్పిన రైతు భరోసా రెట్టింపుల మాకు అందింది, అయ్యా మీరు చెప్పిన అమ్మఒడి మాకు అందుతుంది, అయ్యా మీరు చెప్పిన చేయూత మాకు అందుతుంది, అయ్యా మీరు చెప్పిన కాపు నేస్తం మాకు అందుతుంది, అయ్యా మీరు చెప్పినటువంటి సచివాలయం మా ఊర్లోకి వచ్చింది, అయ్యా మీరు చెప్పినటువంటి నిరుద్యోగ సమస్య అన్నారు కదా, ఉద్యోగాలు దేశ చరిత్రలోనే ఎవరు ఇవ్వని విధంగా ఒక్క సింగిల్ నోటిఫికేషన్ తో 136,000 ఉద్యోగాలు సచివాలయ వ్యవస్థ ద్వారా ఒక్కసారి రిక్రూట్ చేసినటువంటి ఘనమైన ప్రభుత్వం. నిరుద్యోగులు, యువత, రైతులు, మహిళలు అందరూ కూడాను ఆరతలు పడుతున్నారు సార్, ఆరతలు పడుతున్నారు. ఓకే, రైట్ చర్చను ముగించే ముందు జగన్ గారికి వచ్చి జగన్ గారికి ఎదురొచ్చేసేసి అయ్యా జగన్ గారు మేము మీతో ఉన్నాము, మేము కూడా సిద్ధం అనేటువంటి దాంట్లో ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు సార్. రైట్ రఫీ గారు ఓకే, ఇదంతా ఒక ఎత్తు. తెలుగుదేశం పార్టీకి సంబంధించి లోక్సభ స్థానాల ప్రకటన ఎందుకు ఆలస్యం అవుతుంది అంటే భారతీయ జనతా పార్టీతో ఇంకా పోటీ చేసే స్థానాలపైన కొంత గందరగోళం ఉంది, ఇంకొక స్పష్టత రాలేదంటున్నారు. 54 రోజులు టైం ఉంది. 2 రోజుల్లో మొత్తం కూడా డిక్లేర్ చేసి చంద్రబాబు నాయుడు గారు 22వ తారీఖు నాడు ప్రజాగణ సభలో 26 జిల్లాలో వెళ్ళడానికి
సిద్ధమయ్యాడు. ఓకే. 2 రోజులు డిక్లేర్ చేసేస్తాము, అందులో ఏమీ ఓకే. సందేహం లేదు. ఓకే. జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ప్రతి ఊర్లో చేసినటువంటి హామీ నేను వస్తే చేసేస్తానని చెప్పిన 700 హామీలు ఏ ఊర్లో ఎప్పుడు ఏ డేట్న ఇచ్చాడో మొత్తం కూడా మేము పుస్తకం వేసాము. పుస్తకం వేసి 1 నెల రోజులైంది. అందులో 60 హామీలు కూడా అసలు కంప్లీట్ చేయలేదు. ఓకే. ఆ పుస్తకాన్ని కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఓకే. మేము ప్రతి ఊర్లో ఏ ఊర్లో ఏ హామీ ఇచ్చాడో అక్కడ ఆ పుస్తకం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ఓకే. ఇతను 700 హామీలు అమలు జరుగుతాయని చెప్పి మోసం చేసి ఓకే. పాదయాత్రను ముద్దులు పెట్టి ఆ తర్వాత కరెంట్ రేటు 9 ఓకే. ఓకే. మీరు సిద్ధంగా ఉన్నాం అంటున్నారు, వాళ్ళు సిద్ధంగా ఉన్నాం అంటున్నారు. మరి ప్రజలు ఎవరి వైపు ఉండడానికి సిద్ధమయ్యారో మనం కొంత వెయిట్ చేయాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత రాజకీయంపై మార్నింగ్ డిబేట్. థ్యాంక్ యూ శివశంకర్ గారు, థ్యాంక్ యూ రఫీ గారు.